అందరికీ షలోం అండి. యెషువా మెస్సీయ నామములో మరొకసారి మీ అందరికీ షలోం. నేను ఇప్పుడు ఇంకొక బైబిల్ కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే ద జెరూషలేం బైబిల్. చూడండి, ది జెరూషలేం బైబిల్. ఈ ది జెరూషలేం బైబిల్ అనేది ఇది చాలా ఓల్డ్ వెర్షను, చాలా మంచి బైబిల్ ఇది. ఈ బైబిల్లో ఏం రాస్తాడంటే ఆయన యొక్క పేరు గురించి చూస్తుంటే ఆయన యొక్క పేరు గురించి ఏం రాశాడంటే యావే అని రాశాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా యావే అని రాశాడు. YHWH యోధే వావహే అనే హెబ్రీ 4 టెట్రాగ్రామేషన్ని దీంట్లో ఏం రాశాడంటే జెరూషలేం బైబిల్ యావే అని రాశాడు. ఈ విధంగా మనకి బైబిల్స్ చాలా బైబిల్స్ ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా ఒక్కొక్క బైబిల్ నేను మీకు పరిచయం చేస్తాను. ఇది ద జెరూషలేం బైబిల్. మీరు ఎవరికైనా దొరికితే తీసుకుంటే ఈ బైబిల్ చదవండి. ఈ బైబిల్ చదివితే ది జెరూషలేం బైబిల్లో ఆయన యొక్క పేరు యావే అని ఉంటుంది. అలాగే మీరు రోమన్ కేథలిక్స్ బైబిల్ కూడా చూసినా దాంట్లో కూడా యావే అని ఉంటుంది. మనం ఇక్కడ ఒక చిన్న విషయాలు అర్థం చేసుకోవాలి. మార్టిన్ లూథర్ గారు రోమన్ కేథలిక్ బిషప్గాను లేకపోతే ఒక దాంట్లో పనిచేస్తున్న వ్యక్తిగా ఉంటూ బైబిల్ని కాపీ చేశాడు అని చెప్తారు. మరి బైబిల్ని కాపీ చేసినప్పుడు ఆ బైబిల్లో యావే అని ఉన్నప్పుడు మన తెలుగు బైబిల్లో మరి యెహోవా అని ఎక్కడి నుంచి వచ్చింది? అదొక విషయం మీరు ఆలోచన చేయాలి. అక్కడ దాంట్లో యావే అని రాసినప్పుడు ఇక్కడ కూడా యావే అని ఉండాలి కదా, మరి యెహోవా అని ఎలా వచ్చింది? అసలు యెహోవా అనే పదము చెప్పాను కదండి మీకు. యెహోవా అని ఉంది 16:11 కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ ఏం రాస్తుంది? యెహోవా అని రాస్తుంది, యెహోవా కాదు. కాబట్టి మనకి ఏంటంటే చాలా విషయాలు పరిశీలన చేస్తే తెలుస్తాయి. పరిశీలన చేయలేని వాళ్ళకి ఏ విషయాలు కూడా తెలియవు. మీరు పరిశీలన చేయాలని కోరుతున్నాను. నేను బైబిల్ని 2 భాగాలుగా చేశానండి. 2 భాగాలుగా ఇలాగ. ఇది మన మామూలు ఓల్డ్ బైబిల్ని తెలుగు బైబిల్ ఇది. ఈ తెలుగు ఓల్డ్ బైబిల్ ఇచ్చినట్టు నేను 2 భాగాలుగా చేశాను. కారణం ఏంటంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్ 39 పుస్తకాలు, ఇది న్యూ టెస్టమెంట్ 27 పుస్తకాలు. ఇవి 2 అన్నమాట. ఇవి ఓల్డ్ టెస్టమెంట్, ఇది న్యూ టెస్టమెంట్. ఈ ఓల్డ్ టెస్టమెంట్ అంటే మనకు తెలియదు. జూయిష్ పీపుల్ అంటే మెస్సియాని నమ్మలేని వాళ్ళందరూ కూడా దీన్నే నమ్ముతారు. ఆదికాండం దగ్గర నుంచి మలాకి గ్రంథం వరకున్న ఈ బుక్ దీన్ని మాత్రమే నమ్ముతూ బోధలు చేస్తారు. ఈవెన్ యెషువా మెస్సియా కాలంలో కూడా ఆయన పట్టుకుని బోధించిన గ్రంథం కూడా ఇదే. తర్వాత అపోస్తలు బోధించిన గ్రంథం కూడా దీంట్లోంచే బోధించారు. దీంట్లోంచి వాళ్ళు ఏం బోధించేవారంటే యెషువాయే మెస్సియా అని యూదులకి ఎక్కువగా బోధించారు. యూదులకి ఎక్కువగా బోధించేది ఏంటంటే ఈ గ్రంథంలోంచి, అంటే దీంట్లోంచి 39 పుస్తకాల్లోంచి తీసి వాళ్ళు యెషువాయే మెస్సియా అని బోధించేవారు. ఇక ఈ గ్రంథం ఎందుకు రాయబడిందంటే, ఇక ఇదేందుకు రాయబడిందంటే మత్తయి సువార్త గురించి ప్రకటన గ్రంథం వరకును ఎవరైతే యెషువాను మెస్సియాగా అంగీకరించలేకపోయారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దీంట్లో ఉన్న 350 ప్రవచనాలు ఎత్తి పెట్టుకొని దీంట్లో రాశారు. దీంట్లో ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న 350 ప్రవచనాలకు పైగా ఉంటాయి. ఆ ప్రవచనాలన్నిటిని దీంట్లో రాస్తూ ఆయనే ఈయన అంటే యెషువాయే మెస్సియా అని చెప్పడం కోసం దీంట్లో రాసినట్టు ఉంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతి ఒక్కరు బైబిల్లో ఏబిసిటీలు తెలియనల్లా మాట్లాడితే చాలా డిబేట్కి రండి అంటుంటారు. ప్రతి ఓడికి ఇది ఒక బాగా అలవాటైపోయింది. పెద్ద జబ్బు ఇది. వాడికి బైబిల్లో ఏబిసిటీలు తెలియవు, వాడు కనీసం పరిశీలన చేయడు. 1st సెంచరీ వరకు ఏ బైబిల్ ఉందో వీడికి తెలియదు. కానీ మాట్లాడితే చాలు డిబేట్కి రా అంటారు. అసలు బైబిల్లో అపోస్తలు ఎక్కడెక్కడ డిబేట్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సబ్జెక్ట్స్ మీద డిబేట్ చేశారు నేను అడుగుతున్నాను. డిబేట్ కావాలన్న ప్రతి వాడిని అడుగుతున్నాను నేను. మీరు న్యూ టెస్టమెంట్లో అపోస్తలు ఎక్కడెక్కడ డిబేట్లు చేశారు, ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేశారు అనేది ముందు మీరు తెలుసుకోండి. మీకు ఎలిమెంటరీ సబ్జెక్ట్స్ తెలియకుండా మీరు ఏవేవో సబ్జెక్ట్స్ మాట్లాడితే కుదరదు. బైబిల్లో అపోస్తలు ఎవరైనా సరే డిబేట్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేశారు, దేని మీద చేశారు చెప్పాలి. ముందుకు తెలుసుకోండి. వాళ్ళు చేసిన డిబేట్లు ఏంటి, మీరు చేస్తున్న డిబేట్లు ఏంటి.
నాకు తెలిసినంత వరకు వాళ్ళు డిబేట్ చేసింది, అపోస్తలు డిబేట్ చేసింది ఏంటంటే ఈ గ్రంథం అంటే 27 పుస్తకాలు రాయక ముందు అపోస్తలు గారి 15 అధ్యాయంలో ఒక పెద్ద డిబేట్ అవుతుంది. అది దేని గురించి అయిందంటే సున్నతి గురించి అయింది. సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదని బోధించిన వాళ్ళతో అపోస్తలకి డిబేట్ అయింది. ఆ డిబేట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఫైనలైజ్ చేసింది ఏంటంటే అన్య జనాంగానికి సున్నత అవసరం లేదు, కాబట్టి సున్నత పొందవలసిన పని లేదు, సున్నత పొందక్కర్లేదు అని చెప్పి వాళ్ళ డిబేట్ని క్లోజ్ చేసి అన్య జనాంగానికి అందరికీ కూడా ఉత్తరాలు రాసి ఆ ఉత్తరాలన్నింటినీ కూడా అంత్యోకయ, సిరియా, కిలికియా ప్రాంతాలన్నింటికి కూడా పంపించేటట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ డిబేట్ ఎక్కడ ఉంది? అపోస్తల కార్యములు 15 అధ్యాయం ఉంది. ఇకపోతే అపోస్తలైన సౌలు గారు డిబేట్స్ అంటే కొద్దిగా డిబేట్లు చేసినవి ఉంటాయి, మనకు కనిపిస్తుంటాయి. ఆ డిబేట్స్ అన్నీ కూడా ఏంటంటే యేషువయే మెస్సియా అనేవి ఎక్కువ డిబేట్స్ చేశాడు, బహిరంగంగా ఖండించాడు. యూదుల యొక్క వాదాన్ని బహిరంగంగా ఖండించాడు. వాళ్ళందరికీ కూడా లేఖనాల్లోంచి దుస్తాంతరపరిచి ఎత్తి చూపించి ఏమని బోధించాడంటే యేషువయే మెస్సియా. ఈ 39 పుస్తకాల్లోంచి యూదులకి బోధించండి, ఏమని బోధించాడంటే యేషువయే మెస్సియా అని బోధించిన వాటి మీద డిబేట్స్ ఉంటాయి తప్ప ఇంకా వేరే డిబేట్స్ ఏమి కూడా దీంట్లో ఉన్నట్టు కనిపించవు. కాబట్టి మాట్లాడితే డిబేట్లు యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది ఒక డిబేటు. అసలు ఆ సబ్జెక్టే లేదు. త్రిత్వమా ఏకత్వమా ఆ సబ్జెక్టే లేదు అండి. ఇలా పేర్ల మీద డిబేట్స్ లేవు. ఎలాగా ఆదివారమా శనివారమా డిబేట్స్ లేవు. ఏం చేద్దంటే వాళ్ళంతా శనివారం ఆరాధన చేశారు కాబట్టి. ఈ విధంగా చూస్తాను. ధర్మశాస్త్రంలో ఏది కొట్టేస్తాడో ఏది కొట్టేయలేదో అది వాళ్ళకి తెలుసు కాబట్టి దాని మీద కూడా పెద్ద డిబేట్స్ ఏమి లేవు. కాబట్టి ఇప్పుడు మీరు చేసే డిబేట్స్కి అపోస్తలు చేసిన డిబేట్స్కి ఏ విధమైన సంబంధము లేదు. ఏ విధమైన సంబంధం లేని డిబేట్స్కి మీరు పిలిచి జనాల్ని టైం పాస్ చేయడం తప్ప దీంట్లో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. బాగా చదువుకుంటే, బాగా పరిశీలన చేస్తే సింపుల్గా చెప్పొచ్చు ఏ సబ్జెక్ట్నైనా. ఏమీ చదువుకోలేనోడు ఏం చెప్తాడు? ఏమి చెప్పడానికి ఏముండదు. అందుకే నేను డిబేట్స్ అని అంటాడు. ఎవడొస్తాడు డిబేట్స్కి? గోరుతో పోయి దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే అపోస్తలు ఏం బోధించారు నీకు తెలియాలంటే మొదటి శతాబ్దానికి రావాలి. నేను అది చెప్తున్నాను, బిగినింగ్ అది చెప్తున్నాను. క్రైస్తవ మతంలో ఎన్ని డినామినేషన్లు ఉన్నా పర్వాలా, ఎన్ని మత శాఖలు పుట్టుకొచ్చినా పర్వాలా, నిజమనేది మనకు తెలిసిన తర్వాత పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినా లేకపోతే ఏమంటారు వాటిని కరోనా వ్యాధిలాగా ఈ ఏమంటుంది మత శాఖలో పుట్టుకొచ్చిన రోజు రోజుకి పెరిగిపోతున్నా దేని గురించి కంగారు పడాల్సిన అవసరత లేదు. యెషోవా ఆల్రెడీ చెప్పాడు. ఏంటంటే నేను చెప్పు మాటల ప్రకారం చేయవాడు బండ మీద కట్టబడిన పునాది మీద ఉంటాడు. వాన వచ్చును, వరద వచ్చును, ఎన్నంటే కొట్టదామండి, ఎన్ని కొట్టినప్పటికీ కూడా దానికి చలనం ఉండదు అని చెప్పాడు ఆయన. కనుక బండ మీద కట్టబడిన పునాది మీద ఉన్న మెస్సియా ఉంచారు ఎవరికైనా సరే, ఎన్ని డినామినేషన్లు ఉన్నా డోంట్ కేర్, దేని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగే ప్రియురాల గురించి ఒక మాట ఉంటుంది. ఏమంటే అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వచ్చిస్తున్న ఈమె యువత అన్నది. మెస్సియా మీద ఆనుకొని జీవించే వాళ్ళకి ఎన్ని క్రిస్టియన్ డినామినేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బోధలన్నీ తప్పు అని చెప్పడానికి ధైర్యంగా చెప్పగలిగే శక్తి, సామర్థ్యము, పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తులకు ఉంటుంది. కనుక ఇప్పుడు ఎక్కువగా బ్రహ్మామెట్స్ ఉన్నారు. ఈ బ్రహ్మామెట్స్ కూడా వధువు సంఘము, మాదే సంఘము, మా ప్రవక్త ఏదేదో కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు కూడా సత్యాన్ని చెప్పట్లా. వాళ్ళని అడిగాను, చాలామంది నాకు తగులుతుంటారు. వాళ్ళని అడిగాను, ఆది అపోస్తలు ఏ నామలో బాప్తిసం ఇచ్చారు అని అడిగాను. ఏసునామలు ఇచ్చారు. ఏసునామలు ఎవడెవలేదు. ఏంటంటే ఏస్ అనే పేరే వాళ్ళకి తెలియదు. తెలుగు బైబిల్ ఎప్పుడు వచ్చిందో తెలియలేని విలియం బ్రెన్హామ్ తాలూకా వాళ్ళు ఏసునామలో బాప్తిసం ఇచ్చారని చెప్పడం పచ్చి అబద్ధం. ఎందుకంటే తెలుగు బైబిల్ దగ్గర నుంచి మాత్రమే యేసుక్రీస్తు అనే పేరు తెలుసు. ఆనందరాయలు అనేవాడు తెలుగు బైబిల్ తర్జుమా చేసినప్పుడు యేసుక్రీస్తు అనే పేరుని పెట్టాడు. అది 1818 వచ్చింది. ఇంకా కొంచెం మూతబారులు ఉన్నారు, మూతబారు క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని అడుగుతుంటే గ్రీక్ బైబిల్ నుంచి తర్జుమా చేశాడంటారు. సరే, గ్రీక్ బైబిల్ నుంచి తర్జుమా చేసినప్పుడు గ్రీకులో ఏమని ఉందా పేరు? ఈసోస్ అని ఉంది. మరి ఈసోస్ అనే పేరు మరి తెలుగులో కూడా ఈసోస్ అని రాయాలిగా, మరి ఎందుకు రాయలేదు?
పోనీ ఇక్కడ అక్షరాలు లేవంటుంది లేదు కదా, అక్షరాలు ఉన్నాయి కదా, ఈసోస్ అని రాయడానికి అక్షరాలు ఉన్నాయి. పోనీ హెబ్రీన్స్ అంటే యెషూవ మెస్సియా రాయడానికి కూడా తెలుగులో అక్షరాలు ఉన్నాయి. తెలుగులో అక్షరాలు లేకపోతే అనుకోవచ్చు, తెలుగులో అక్షరాలు ఉన్నాయి. మేము బైబిల్ సొసైటీ వాడిని అడిగాను, నువ్వు ఎలా రాసావు యేసు అనే పేరు, యేసుక్రీస్తు అనే పేరు ఎలా వచ్చింది అసలు నీకు, నువ్వు ఏ టెక్స్ట్ని బట్టి చూసి నువ్వు రాసావు అని అడిగితే, బాబు నీకు దండం పెడదాం ఇలాంటి ప్రశ్న అడుగుతా అంటారు. చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. కనుక వీళ్ళు ఇష్టం వచ్చినట్టల్లా బైబిల్లో పేర్లు మార్చేసుకొని ఈ చేసి అవి చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేసేసి నిజం చెప్పేవాడినేమో అబద్ధ బోధ అది కల్టానంటే ఎవడు ఊరుకుంటాడండి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను పరిశీలన చేశాను కాబట్టి అడుగుతున్నాను. గ్రీక్ టెక్స్ట్ నుంచే నువ్వు తర్జుమా చేస్తుంటే గ్రీకులో ఈసోస్ అని ఉంది, మరి తెలుగులో ఈసోస్ అని ఎందుకు రాయలేదు, నువ్వు ఏసు అని ఎందుకు రాసావు? లేదు నువ్వు డైరెక్ట్గా హెబ్రించి తర్జుమా చేసినంటావా, హెబ్రిలో యెషూవ అని ఉంది, మరి యెషూవ అని రాయటం మనకు తెలుగులో అక్షరాలు ఉన్నాయి కదా యెషూవ అని. ఈ మధ్య కొత్త యూసీవీసీ వాళ్ళు కొంతమంది రంజిత్ తోఫిర్ తాలూకు వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వీళ్ళు ఏమంటున్నారంటే ఏదో ట్రాన్స్లేషన్ చేయవలసిన పని లేదు మనకి, ఇంకేదంటే మనకి అక్షరాలు ఉన్నాయి, మన తెలుగులో అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు లేనోడు ఏదో ఏడుతున్నాడంటే ఆ అందం, కానీ అక్షరాలు ఉన్నా కూడా ఏడవలసిన పని లేదు కదా. చెప్పండి. అంటే మీరు బోధకులను ప్రేమిస్తున్నారు తప్ప సత్యాన్ని ప్రేమించట్లేదు. సత్యాన్ని ప్రేమించేవాడు ఎవడు కూడా మోమాటము ముఖస్థితి లేకుండా జీవిస్తూ సత్యాన్ని సత్యంలాగా చెప్తాడు. యెషూవ మెస్సియా గురించి ఏం రాస్తుందంటే, నీవు మోమాటం లేని వాడవ, నీవు ముఖస్థుతి లేని వాడవ, నీవు ఎరుగుతుంది. మరి మనకెందుకు మోమాటం ముఖస్థుతి? అబద్ధాలు మాత్రం ధైర్యంగా చెప్పేస్తున్నారు, నిజం చెప్పేమో చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కనుక ఈ విషయాలన్నిటిని మీరు పరిశీలన చేయండి. ఏంటంటే ఇది కూడా చెప్తున్నాను కదా, 39 పుస్తకాలు. ఈ పుస్తకాన్ని పట్టుకుని యెషూవ మెస్సియా బోధించాడు ఇజ్రాయేల్ ప్రజలకి. ఇదే పుస్తకం అంటే ఓన్లీ ఓల్డ్ టెస్టమెంట్ బుక్. దీన్ని పట్టుకుని అపోస్తలులందరూ కూడా ప్రజలకి సువార్త చేశారు. తర్వాత ఈ బుక్ రాశారు, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ఎవరి కోసం రాశారు? ముఖ్యంగా రాసిన యూదులకి, తర్వాత అన్యజనులు అందరూ కూడా చదువుతున్నారు. కనుక ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోండి. ఇది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఇది అర్థం అవ్వాలంటే, పాత నిబంధన అర్థం అవ్వాలంటే యూదులకు అర్థం కాలేదు కాబట్టి అర్థం అవ్వడం కోసమే ఈ క్రొత్త నిబంధనని రాశారు. కనుక ఆయన పేరు గురించి కూడా చెప్పాను. ఏంటంటే ద జెరూషలేం బైబిల్ అని. ఈ జెరూషలేం బైబిల్లో ఆయన యొక్క పేరు యావే అని రాశారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళన్న యహూషా, యహూయ, ఏవేవో పేర్లు రకరకాలుగా. ఇవన్నీ కూడా కంద పిలకల్లాగా వస్తూ ఉంటాయి. వీటిలన్నింటిని పొడిసి అవతల పడేయాలండి. వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి చెత్త కల్ట్స్ అన్ని నమ్మకుండా సత్యాన్ని నమ్మి సత్యమైన మార్గంలో నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పరమ తండ్రి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి